to Freedom Refined Sunflower Oil Abhiruchi powered by Jersey. మన ఫస్ట్ సెగ్మెంట్ గుమగుమలు. హాయ్ రాజు గారు. హలో అండి. సో ఈ రోజు ఏం వెరైటీ చేస్తున్నారు గుమగుమల్లో? ట్రెడిషనల్ ఐటమ్ చేస్తానండి. పనసపొట్టు ఆవకూర. పనసపొట్టు ఆవకూర. ఓకే ఓకే, మరి పనసపొట్టు ఆవకూర కావాల్సిన పదార్థాలు ఏంటి చూద్దాం. పనసపొట్టు ఆవకూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన పనసపొట్టు 1 కప్పు, ఆవపిండి 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిర్చి పేస్ట్ 1 టీ స్పూన్, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, ఇంగువ చిటికెడు, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, ఎండుమిరపకాయలు 3, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, రాజుగారు స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో దీనికి ముందుగా ఏంటంటే మనం కొంచెం ఇలా పనసపొట్టు మనకు మార్కెట్లో దొరుకుతుంది, అది తెచ్చుకున్న పర్లేదు. ఇప్పుడు చిన్న చిన్న పనసకాయలు కూడా దొరుకుతాయి, అది తెచ్చేసుకొని, అంటే దాన్ని కొంచెం చేయి తిరిగిన వాళ్ళు ఉండాలి, కొంచెం కట్ చేయడానికి అదే కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది. సో అలా ఉంటే వాటి రెడీ చేసుకుని కొంచెం ఉడికించి పెట్టేసుకుంటుందంటే మనకు కొంచెం ఫాస్ట్. సో అలాగే ఇక్కడ ఏంటంటే మనం కారపొడి కూడా వాడచ్చు, బట్ నేను దీనికి కొంచెం కాంబినేషన్ బాగుంటుందని చెప్పేసి పచ్చిమిర్చి పేస్ట్ వాడుతున్నాను. ఓకే, సో అది కూడా ఒకటి రెడీ చేసి పెట్టుకుంటే బెటర్గా ఉంటుంది. సో ముందుగా పోపు పెట్టేసుకున్నాను. సో కొద్దిగా ఆయిల్. సో ఉడికించేసి పెట్టుకుంటే మనకి ఇంకా జస్ట్ పోపు పెట్టుకుంటే సరిపోతుందండి, ఫాస్ట్ గా కూడా అయిపోతుంది. సో ఎండుమిరపకాయలు. సో ఉడికించుకోకుండా డైరెక్ట్ గా కూడా ఫ్రై చేసుకోవచ్చా రాజు గారు? చేసుకోవచ్చండి, లేకపోతే ఉడికించి చేస్తేనే బాగుంటుందా ఇది? సో అలా కొంచెం మెయిన్ గా ఎక్కువ మటుకు ఇంకా ఉడికించే చేసుకుంటారు. కొద్దిగా లైట్ గా ఉప్పు, కొద్దిగా పసుపు వేసేసుకుంటే కొంచెం టేస్ట్ అనేది కూడా కొంచెం ఒగరంతా పోయి కొంచెం ఒగరిపోతుంది. పోపు దినుసులు, ఓకే, పచ్చిమిర్చి పేస్ట్, కరివేపాకు, ఓకే, కొద్దిగా ఇంగువ అండి. సో కొంచెం పచ్చిమిర్చి ఘాటు కావాలనుకుంటే ఓన్లీ పచ్చిమిర్చి పేస్ట్ యాడ్ చేసుకోవచ్చేమో కదా? కారపొడితో చేసుకోవాలంటే 2 యాడ్ చేసుకోవచ్చా? కొద్దిగా పచ్చిమిరపకాయలు అండ్ కారం. పచ్చిమిరపకాయలు కొంచెం కారం యాడ్ చేసుకోవచ్చు. సో ఇది కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టేసుకున్న పనసపొట్టు. సో కొంతమంది యాక్చువల్గా ఉడికించినప్పుడు చింతపండు గుజ్జు అది కూడా వేస్తారు కదా, కాస్త దానికి పులుపు కూడా యాడ్ అవ్వడానికి. సో ఇది పోపుతో కొంచెం మనం వేయించుకున్నామండి. ఓకే, సో దట్ మనకి పచ్చిమిర్చి ఘాటు అదంతా కూడా కొంచెం బాగా పట్టేస్తే సో తినేటప్పుడు మంచి టేస్ట్గా కూడా ఉంటుంది. కొంచెం అంటే ఉడికించింది ఎలాగైనా మనకు కాస్త బాగా వేయించుకుంటేనే ఆ టేస్ట్ అనేది బాగుంటుంది. సో మీరు వేయించేస్తుంటారా? మేము చిట్కా చూసేస్తాము. ఓకేనండి. ఓకే, మరి ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. పప్పు, బియ్యం ఇలాంటివి మనం చాలా రోజులకు సరిపడా నిల్వ ఉంచుకుంటూ ఉంటాం, కానీ వీటికే ఎక్కువగా పురుగు పడుతూ ఉంటుంది. మరి పప్పు త్వరగా పురుగు పట్టకుండా ఉండాలి, చాలా రోజుల పాటు ఫ్రెష్గా ఉండాలి, తాజాగా ఉండాలి అంటే పప్పు నిల్వ ఉంచిన డబ్బాలో ఒక ఎండు కొబ్బరి చిప్పను కనుక వేసి ఉంచినట్లయితే పప్పు త్వరగా పురుగు పట్టకుండా ఉంటుంది. ఓకే, మరి చిట్కా చూసేస్తారు కదా. సో వేగిపోయినట్టేనా రాజు గారు? ఏదో క్యాబేజ్ వేపుళ్ళు అయింది ఇది. దీంట్లో కొద్దిగా పసుపు, ఓకే, సో కారపొడి వేసుకుంటే మనం ఈ స్టేజ్లో వేసేసుకోవాలి. ఓకే ఓకే. సో ఆల్రెడీ దీంట్లో కొంచెం ఉప్పు అది కొంచెం యాడ్ చేశాను, అది చూసుకొని. సో యూజువల్గా ఎప్పుడు మనం అంటే ఇట్లాంటివి చేసుకున్నా కొంచెం ఇట్లా ఫ్రై టైప్లోనూ అలాగే వస్తుంది కదా. అవునండి. వీటిని కర్రీ లాగా చేసుకుంటే బాగుంటుందా రాజు గారు? చేసుకోవచ్చండి, కొంచెం టొమాటో కానీ అట్లాంటిది ఏదైనా యాడ్ చేసి చేసుకోవచ్చు. సో ఆ రకంగా కూడా చేసుకోవచ్చు, కొంచెం మసాలా టైప్లో కావాలంటే కూడా చేసుకోవచ్చు. సో ఇదివరకు మనం చూపించాం డిష్లు కూడా, డిఫరెంట్ డిష్లు కూడా చూపించాం. ఓకే, సో ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఓకే, సో చివరిగా దీంట్లో ఆవపొడి లేదా పేస్ట్ అయినా మనం వాడుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. సో ఆవపొడి మనం ఏంటంటే కొద్దిమంది అంటే ఎక్కువ చాలా మటుకు పచ్చి నూనె ఉంటుంది కదా, సో దాంట్లో కలిపేసేసుకొని యాడ్ చేస్తుంటారు, కొంచెం టేస్ట్ కూడా కొంచెం బాగా వస్తుంది అది. సో నేను డైరెక్ట్ గా యాడ్ చేశాను కదా, సో అలా వేసుకుంటే చాలా బాగుంది. సో కొంచెం బాగా పట్టేయాలంటే అట్లా ఆయిల్లో మిక్స్ చేసేయాలి. పేస్ట్ చేసుకున్న ఆ పేస్ట్ లో కూడా కొంచెం ఆయిల్ వేసేసి కలిపేసి పెడతారు. సో దీంట్లో వేసుకునేటప్పుడు
అలా వేసేసుకోవచ్చు. ఓకే. సో అలాగే మెయిన్ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే స్టవ్ ఆపిన తర్వాతే ఆవ పేస్ట్ కానీ ఆవ పొడి కానీ యాడ్ చేసుకోవాలి. సో దాని తర్వాత ఎక్కువగా మళ్ళీ ఏం వేయించుకోకూడదు. ఓకే. అంటే ఎక్కువగా మనకు హీట్ అనేది ఎక్కువ దీనికి అప్లై కాకూడదు. చాలా మంది అసలు దించేసిన తర్వాత కొంచెం బాగా చల్లారిపోయిన తర్వాత కలుపుతుంటారు, అంటే రిస్క్ లేకుండా. సో కొద్దిగా కొత్తిమీర, దీంట్లో కూడా మంచి ఫైబర్ ఉంటుంది కాబట్టి కొంచెం రెగ్యులర్ గా మన డిషెస్ లో యాడ్ చేసుకుంటే బాగుంటుంది. ఇలా సీజనల్ గా మనకు దొరికినప్పుడు కొంచెం ఎక్కువ తీసుకుంటే బెటర్. ఓకే, పనసపొట్టు ఆవకూర రెడీ. ఓకే అండి, మరి పనసపొట్టు ఆవకూర రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పనసపొట్టు ఆవకూర తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, పచ్చిమిర్చి పేస్ట్, కరివేపాకు, ఇంగువ వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన పనసపొట్టు, పసుపు, ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత ఆవపిండి వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పనసపొట్టు ఆవకూర రెడీ. ఓకే, మరి పనసపొట్టు ఆవకూర తయారీ విధానం చూసారు కదా, తీసుకోండి రాజు గారు. అసలు దీనికి ఏమాత్రం పేరు పెట్టలేము అసలు. సో ఆవ టేస్ట్, పోపు అన్ని కూడా చాలా బాగా, పచ్చిమిర్చి ఘాటు కొంచెం తెలుస్తుంది. యా, సో ఆ మిర్చి ఘాటుతో బాగుంది యాక్చువల్గా. రైస్లో కానీ రోటీస్ లాంటి వాటిల్లోకి రెండింటిలో కూడా దేంట్లోకైనా కూడా హ్యాపీగా తీసేసుకోవచ్చు. సో మరి చూసారు కదండి, చాలా సింపుల్ రెసిపీ, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. పప్పు అనేది మంచి ప్రోటీన్ ఫుడ్ కదండి. మామూలుగా నాన్ వెజ్ లో దొరికే ప్రోటీన్ అంతా కూడా పప్పులో దొరుకుతుంది. కాబట్టి శాకాహారులకైతే పప్పు చాలా మంచి ఆహారం అని చెప్పుకోవాలి. కానీ పప్పు చేసుకుంటూ ఉంటాం కానీ త్వరగా ఉడకదు అనే ఒక అపోహ మాత్రం పప్పు పట్ల ఉండిపోయింది. పప్పు త్వరగా ఉడకాలి అంటే సింపుల్, ఈ చిట్కా ఫాలో అవ్వండి. పప్పు ఉడికించేటప్పుడు అందులో ఒక స్పూన్ ఆయిల్ కనుక వేసి ఉడికించినట్లయితే పప్పు చాలా ఫాస్ట్గా ఉడికిపోతుంది.